9వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గౌరవనీయులైన మన హోంమంత్రి వర్యులు అలాగే విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మంగళపూడి అనిత గారు వారి అమృత హస్తాలతో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చాలా జాతీయ భక్తిభావంతో జరిపిస్తున్నారు. అందరూ కూడా జెండా ఎగిరిన వెంటనే ఎందరో మహనీయులు దేశభక్తులు తమ విమోచన పోరాటాలు నిస్వార్థ త్యాగాలతో స్వేచ్ఛ వాతావరణాన్ని మనకు అందించారు. వారందరి త్యాగాలను స్మరించుకుంటూ ముందుగా వారందరికీ కూడా అంజలి ఘటిద్దాం. ఆ మహనీయుల ఆశయాల బాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశాభివృద్ధికి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరుద్ధమవుదాం. మహాత్మా గాంధీ కార్యక్రమ గ్రామ స్వరాజ్య స్థాపన ప్రతి ఒక్కరిలో దేశభక్తి నింపేలా వాడవాడగా స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఈ రోజు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. స్వాతంత్రోద్యమంలో జిల్లా నుండి గుల్లపల్లి నారాయణమూర్తి, సిస్టా లింగమాంబ, భీమిడిపాటి నారాయణ శర్మ గారు మొదలైన ఎందరో ప్రముఖులు చురుగ్గా పాల్గొన్నారు. భరతమాత రాష్ట్ర శృంఖలాలను విముక్తి చేయుటకు బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి అమరులై ప్రజల్లో దేశభక్తిని స్వాతంత్ర కాంక్షలు కలిగించిన అల్లూరి సీతారామరాజు నాయుడు నేల ఇది. సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు జన్మించిన జిల్లా ఇది. భోజనముల సాక్షిగా శాంతిని బోధించిన బౌద్ధం విరసిన ప్రాంతం ఇది. స్వర్ణాంధ్ర 2047 సాధన లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం మరియు